భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా చనిపోతారండి. వెనక ముందు అవుద్దంతే. అందరికి మరణం అనేది ఒక రోజు వస్తుంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు. లేదు ఈ లోకమందు నేను శాశ్వతంగా స్థిరంగా ఉండిపోతాను అనడానికి అవకాశం లేదు. అందరూ చనిపోతాము. మరి ఈ భూమి మీద మన విధానం అనేది, మన నడవడిక అనేది ఏ విధంగా ఉంది? ఇతరులకి మనం మంచి చేసే వ్యక్తులుగా ఉన్నామా? చెడు చేసే వ్యక్తులుగా ఉన్నామా? ఇతరులు మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారా? చెడుగా మాట్లాడుకుంటున్నారా? ఆలోచించాలి. ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఇతరుల దగ్గర చెడ్డ పేరుంటే ఏం ప్రయోజనం అండి? ఇతరుల దగ్గర మంచి పేరు తెచ్చుకోకపోతే ఏం ప్రయోజనం అండి? మనం ఆలోచించాలి. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్తుంటాం. ఏదైనా మీటింగ్స్‌కి వెళ్తుంటాం. విందులకి, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం. అది గొప్ప కాదు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గృహానికి వెళ్లి, వాళ్ళకి 2 ధైర్యమైన మాటలు చెప్పి వాళ్ళని ఓదార్చాలి. అది శాశ్వతం. ఎందుకంటే అందరికి మరణం అనేది వస్తది గనక, అందరికి ఆ మాటలనేవి అవసరమై ఉంటాయి. కనుక ఈ లోకమందు మనం ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. మరి చనిపోయేలోపు మనం మారు మనసు పొందున్నామా లేదా? మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుందా లేదా? గ్రహించాలి. ఒకవేళ చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతే మన మరణం మేలుకరం కాదు. దేవుడిని తెలుసు